నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో డ్రగ్స్ వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం అడిషనల్ డీసీపీ ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్ కి అలవాటై జీవితం పాడు చేసుకుంటున్నారని చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ఎక్కువగా యువత డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులైనప్పుడే సమాజం సన్మార్గంలో నడుస్తుందని ఆయన అన్నారు. జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. చేస్తారంతా? అధినియం ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పుకుంటుంది, మీకు అందరూ తెలిసే ఉంటుంది. కాకపోతే మీకన్నా ఎక్కువ బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాం. భారతీయ సాక్ష్య అధినియం వినాలే, మాట్లాడద్దు. మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. నేను చెప్పే మాటలు మీకు దొరకవు. తర్వాత ఇవి మీరు తీసుకుపోయి చెప్పాలి. మీ సమాజంలో మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి, ఇంటి వాళ్ళకి చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి. చెప్తారా? చెప్పాలి. అడిషనల్ డీసీకి లాంటి సార్ మాట్లాడు జీ ప్రసాద్ రావు. నేను చదువుకొని పైకి వచ్చి వాళ్ళ ఉద్యోగం చేయాలి. మీరు ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలి, సంఘ సంస్కర్తలు కావాలి, సామాజిక స్పృహ కలిగిన ఎన్జిఓస్ కావాలి. వీళ్ళందరూ ఉంటేనే సమాజం. ఏ ఒక్కడో లేకపోతే సమాజం లేదు. వింటున్నారమ్మా? ఇది సమాజం అంటే. ఏం సార్ మీరు లేకపోతే, పోలీసు లేకపోతే వెళ్ళదు. కానీ పోలీసు లేని సమాజాన్ని చూడాలి. అప్పుడు మనందరం నీతి, మోరల్ వాల్యూస్ ఉండాలి. ఆడపిల్లల్ని గౌరవించాలి. ఆడపిల్లలకి ప్రొటెక్షన్ ఎవరు ఇవ్వాలి? మన సీఎం గారు చెప్పాడు. ఏం చెప్పాడు? మగపిల్లలే ఇవ్వాలి ప్రొటెక్షన్ ఆడపిల్లలకి. ఎందుకు జరుగుతాయి ఆగాచాలు? వాళ్ళకి వేరే అక్క చెల్లెండు ఏమా? అది భద్రత, పిల్లల భద్రత. మీ భద్రత మగవాళ్ళది, మీ నాయనది, మీ తల్లిదండ్రులది. ఎవరన్నా నీకు చైల్డ్ మ్యారేజ్ చేస్తే ఇమ్మీడియట్గా చెప్పండి. చైల్డ్ మ్యారేజ్ చేయడానికి వీల్లేదు 18 సంవత్సరాలకి. 18 సంవత్సరాలు అనుకుంటే చైల్డ్ కాదు. 18 సంవత్సరాల తర్వాత కూడా చేయడానికి వీల్లేదు. 21 ఇయర్స్, 22 ఇయర్స్, 23 ఇయర్స్ ఆ అమ్మాయికి చేసుకోవడానికి, మ్యారేజ్ చేసుకోవడానికి ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే అప్పుడు చేయండి. చదువుకోవాలి, కెరీర్ బిల్డప్ చేసుకోవాలి. ఆ కాడ మీద బతకాలి. ఆమెకి ఆర్థిక స్థిరత్వం రావాలి. ఆమె యొక్క దేశానికి ఉపయోగపడాలి. నువ్వు ఇమ్మీడియట్గా పిల్లల చిన్నప్పుడే పెళ్లి చేస్తే చదువుకునే టైంలో చదువుకోకుండా, ఎప్పుడైతే పిల్లలు కావాలో అప్పుడు కనకుండా ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ యొక్క కెరియర్ని రూయిన్ చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఉందండి బాధ్యత. తల్లిదండ్రులకు చాలా ఉంది బాధ్యత. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి బాధ్యత ఉంది. పిల్లగాళ్ళని కాపాడుకోవాలి. ఆడపిల్లల్ని మరీ కాపాడాలి. అదేవిధంగా మగపిల్లలు కూడా కాపాడాలి అని చెప్పి ఇంట్లో ఆడపిల్ల మగపిల్లాడు ఉంటే నువ్వు ఎక్కువ, మగపిల్లాడు ఎక్కువ, ఆడపిల్ల తక్కువ అంటే ఊరుకోం. కంపల్సరీ ఇద్దరు సమానమే పెంచడం, ఇద్దరిని సమానంగా పెంచాలి. నువ్వు అంటు తోతడం అంటే ఆయన కూడా అంటు తోవాలి. అర్థమైందా? నువ్వు బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆయన కూడా బట్టలు ఉతకాలి. ఒక ఆడపిల్ల ఎందుకు చేస్తుంది? మీరు కూడా చేయాలి. అందరూ ఈక్వల్గా చేయాలి. భార్య భర్తలు ఎట్లయితే పెళ్లి చేస్తారో పని ఇంట్లో అందరూ ఈక్వల్గా చేయాలి. అది రావాలి సమాజంలో. రాష్ట్రంలో డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయంగా పనిచేయాలని, తెలంగాణ రాష్ట్రంలో మత్తు పదార్థాలని కూకటి వేలతో పెగిరించే బాధ్యత యువతదేనని వైరా ఏసీపీ ఎస్ సారంగపాణి అన్నారు. వైరా మండలంలో తాటిపూడి, రెబ్బవరం, వైరా మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు బ్రాహ్మణపల్లిలో మరియు కేజీ సిరిపురం గ్రామంలో మత్తు పదార్థాలపై యువతకు ఈగల్ టీం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ సెట్టిపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా ఏసీపీ ఎస్ సారంగపాణి మాట్లాడుతూ
మాట్లాడుతూ దేశంలో అనేక రకాలుగా డ్రగ్స్ యువత వాడుతున్నారని చెప్పారు. అలాగే సర్పంచ్ శెట్టిపల్లి మాట్లాడుతూ గ్రామంలో మత్తు పదార్థాలకి బానిసలుగా మారుతున్న యువత సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తే 2,000 రూపాయల నగదు పురస్కారం అందజేస్తామని అన్నారు. అనంతరం ఈగల్ టీం సిఐ బివి ప్రసాద్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఈగల్ ఫోర్స్ సిబ్బంది అనిల్ కుమార్, విజయ్, ఎక్సైజ్ శాఖ ఎస్ఐ సాయి కుమార్, డిపార్ట్మెంట్ డిఆర్ఓ బి శ్రీను, వైరా ఎస్ఐ పుష్పాల రామారావు, పోలీస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి శేషిరెడ్డి, సిరిపురం జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి బీట్ భూములలో ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ తీపిస్తూ ఉండగా గిరిజన మహిళలు అడ్డుకోవడంతో ఫారెస్ట్ సిబ్బంది పోడు గిరిజన మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుడిపాడుకు సమీపంలో 75 ఎకరాల ఫారెస్ట్ బీట్ భూమిలో 50 ఎకరాలలో 70 మందికి లోగడనే పట్టాలు ఇవ్వగా మిగిలిన 25 ఎకరాలలో ఏ విధమైన ఆక్రమణలు జరగకుండా ఫారెస్ట్ అధికారులు జేసీబీతో ట్రెంచ్ తీపిస్తూ ఉండగా పోడు రైతు గిరిజన మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది గిరిజన మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మేము ఇప్పుడు ఇది 20 ఏళ్ళ నాడు నడుచుకున్నదమ్మా ఒకటే చెప్తున్నామ్మా. ఇక్కడ వరకు వచ్చింది కదా మొన్న కూడా మేడం గారు ఒక్క మాట ఏంటంటే ఇది ఫారెస్ట్ మేడం గారు ఏం చేశారంటే నువ్వంతా ఉన్నాం కొలిపిస్తున్నాం ఆయన ఆమె ఏంటి వేసి కొలిపిస్తారు రాస్తేనే రిజెక్ట్ అయింది. మీకు ఇది రాదమ్మా. నేను అక్కడ వరకు మమ్మల్ని నమ్మించి వెళ్ళిపోమ్మా అక్కడికి కాకరపల్లి ఏళ్ళు నువ్వు తీరాజుతో మొత్తం వచ్చింది అనుకున్నావు. దాంట్లో నేను చెప్పాను కదా మీరు చంద్రపాలెం కూడా పోయి చూసుకొని వచ్చారు కదా. చూసుకొని వచ్చిన మాకు కష్టపడ్డాం అమ్మ చాలా చేరడు రాదు. అందరం కష్టపడేవాళ్ళం పని చేసుకొని బతుకోవాలంగా. నువ్వు ఇంకో 10 సంవత్సరాలు కష్టపడ్డా రాదు. ఎందుకు దీనికోసం నరికి అమ్ముకుందా మా డబ్బులు మీకే ఇస్తాం. మేమేదో వచ్చి పడ్డాం ఇట్టేనండి. జరుగుతుంది మీకు చెప్తుంటే అర్థమవుతుంది. నెమ్మడి పడి వేసేద్దాం అని నెమ్మడి పడుతున్నారు అమ్మాయి గారు. ఏమీ లేదుగమ్మా. మరి ఇది మేము కష్టపడి సమ్మేగమ్మా. మేము కష్టపడితే ఇది కూడా వచ్చింది. ఇది కూడా వచ్చిందని మరి అందులో రాస్తున్నామన్నారు. వచ్చింది మేమైతే విడిచిపెట్టాం. అయితే ఇది చూడండి మేమైతే పని చేసేది మేము చేసుకుంటాం. మరి ఇట్లా కలబడి కొట్టుకోవటం చంపటం ఇది చేస్తారా? మీరు వచ్చేసారు స్టేట్మెంట్స్ తీసుకోండి. ఎవరున్నారు వాళ్ళ ఫొటోస్ తీసుకోండి. కోర్టులో కేసు పెట్టి మనం చేయాలి కదా. రెస్పాన్స్ కాకుండా కనపడ్డారండి. వచ్చింది ముగ్గురే 20 మందిని ముగ్గురు లాగుతారండి. ముగ్గురు అమ్మాయిలు లాగుతారా? మరి ఆ ముగ్గురు కలిసి 100 మంది 20 మంది లాగుతారా? మొత్తం వాళ్ళు వచ్చి పట్టారా వెనకాల మొగోళ్ళ నుంచి పడి నెత్తులు కారు పాటం. వినియోగదారులు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని గ్యాస్ ను అందుబాటులో ఉంచాలని, బ్లాక్ మార్కెట్ నుంచి గ్యాస్ ను రక్షించాలని, బ్లాక్ లో అమ్మే వారిని చర్యలు తీసుకుని బుకింగ్ ను అందుబాటులో ఉండాలని ఖమ్మం సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. 1 లక్షల మంది ఉపాధి గ్యాస్ పై ఆధారపడి ఉన్నారని, యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించి దానిపై విపరీతంగా ధరలు పెంచి బ్లాక్ మార్కెటింగ్ చేయడం వలన సామాన్యులకు అందుబాటులో దొరకటం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు యానాల సాంశివరెడ్డి, నగర నాయకులు షేక్ సైదా, షేక్ చానా, జాల నరసింహారావు, డి శేఖర్, అల్లుడు, దుర్గా, మొహమ్మిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం మీద ఆయిల్ గ్యాస్ మొత్తం కూడా చాలా ఇబ్బందిగా మారింది. ఒక పక్కన యుద్ధం నడుస్తుంది. యుద్ధం వల్ల ప్రభావం పడి ఈరోజు గ్యాసు, పెట్రోలు, డీజిల్ దొరికే పరిస్థితి లేదు. అలాంటప్పుడు మన ఇండియాలో మొత్తం గ్యాసులు కావాలని చెప్పి కొంతవరకు స్టోరేజ్ చేసి బ్లాక్ చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితి కాకుండా ప్రజలందరూ కూడా గ్యాస్ ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకు బుకింగ్ 24 గంటలు ఉంది, వాళ్ళకు గ్యాస్ ఇవ్వాలని చెప్పి కొంతమంది బ్లాక్లు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఆ బ్లాక్లు అమ్ముకుంటా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీనికి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శిబిరంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థ మనుగడే లక్ష్యంగా గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ పోరాటం చేస్తుందని చెప్పారు. వెంకటేష్ కని ఓపెన్ కాస్ట్ లో సింగరేణి యంత్రాలు పర్మనెంట్ కార్మికులతో బొగ్గు తీయాలని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం చెల్లించారని తదితర డిమాండ్లతో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని వివరించారు. సింగరేణి సమస్యల్ని పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్మికులు కానీ సింగరేణి కార్మికులు సింగరేణి యంత్రాలతో నిర్వహించాలని, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు మొత్తం పనులు అప్పచెప్పే నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈనాడు ఏఐటీసీ నాయకత్వాన కొత్తగూడెం జీఎం కార్యాలయం ముందు వందలాది మందితో నిరాహార దీక్ష శిబిరం జరుగుతూ ఉంది. ప్రభుత్వం దృష్టికి అనేక పద్ధతుల్లో అసెంబ్లీలో శాసనసభ్యులు సాంబశివరావు గారు గుర్తింపు కార్మిక సంఘ ఏఐటీసీ స్ట్రక్చర్ మీటింగ్లో అనేక మీటింగ్లో చెప్పినప్పటికీ యాజమాన్యం ప్రభుత్వం ఆ సమస్యల పట్ల సానుకూలత లేకపోవటం మూలంగా, వాటిని పరిష్కరించడం పోకపోవటం మూలంగా ఇవాళ కార్మిక వర్గాన్ని సమీకరించి వేలాది మందితో ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నాం. అందుకని దీని యొక్క ఆలోచన కానీ దీని యొక్క సమస్యకు పరిష్కారం యాజమాన్యం చేతిలో ఉంది. కొత్తగూడెంలో వీకే ఓసీ ఏదైతే ఉందో దీంట్లో బొగ్గు కానీ యంత్రాలు కానీ సింగరేణి మాత్రమే ఉపయోగించాలి, ప్రైవేట్ కాంట్రాక్టర్ అప్పచెప్పొద్దు. గతంలో సత్తుపల్లి ఓసీకి ఇక్కడ నుంచి ఓసీ బంద్ అయినప్పుడు కార్మికులను తీసుకెళ్లారు. ఇవాళ కొత్త ఓసీ వచ్చింది. ఎవరైతే సత్తుపల్లిలో వెళ్ళారో వాళ్ళందరినీ కూడా కొత్తగూడెం తీసుకురావాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు, వాళ్ళ వేతన ఒప్పందం పూర్తి చేయాలి. సింగరేణి కార్మిక వర్గానికి కావాల్సినటువంటి మెరుగైన సౌకర్యాలు, సొంత ఇంటి స్కీమ్ కానీ లేదా హాస్పిటల్ సమస్య కానీ, వాళ్ళకు ఉన్నటువంటి వేతన సమస్యలు కానీ వీటన్నిటిని పరిష్కరించాలి. అంతిమంగా ఈ కంపెనీని కాపాడాలి, కంపెనీలో రాజకీయ జోక్యాన్ని నివారించాలి. ఈ డిమాండ్స్ తో ఈ పోరాటం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం యాజమాన్యం ఈ సమస్యని పరిష్కారం చేస్తామని ఆశిస్తా ఉన్నాం. లేనిడలా దీన్ని మరింత ఉధృతం చేస్తాం. సంఘటితమైన పోరాటం ద్వారానే సింగరేణిని గతంలో ఏఐటీసీ కాపాడుకున్నది. ఇవాళ కూడా ఆ పోరాట శక్తితోనే ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పరిష్కారం కోసము మరి ఈ రోజు ఈ నిరాహార దీక్ష తర్వాత 30వ తేదీన చలో హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉంది. అక్కడ వంట వార్పు కార్యక్రమం కూడా ఉంది. భారీ ఎత్తున దగ్గర 1000 మంది కార్మికులు అన్ని ఏరియాల నుంచి తరలి వస్తున్నారు. అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేట్, అదేవిధంగా మరి కొత్తగూడెం ఏరియా సత్తుపల్లి కార్మికులు కూడా జాయిన్ అవుతారు. భారీ ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఆ ధర్నా కూడా మరి యాజమాన్యం లొంగిపోకుండా మరి సమస్యల పరిష్కారం కాకపోతే మరి ఏప్రిల్ 7వ తారీఖున మేమంతా కూడా కలిసి ప్రాణాలకు ముప్పుగా మారే అత్యంత క్లిష్ట గర్భధారణను విజయవంతంగా నిర్వహించి ముందుగానే జన్మించిన శిశువును సైతం సురక్షితంగా కాపాడిన ఘటన వైద్య రంగంలో విశేషంగా నిలిచింది. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గర్భిణి, అలాగే పుట్టిన వెంటనే శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొన్న ప్రిటర్మ్ శిశువుని యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మలక్పేట్ హైదరాబాద్ వైద్యులు తమ నైపుణ్యం, అత్యాధునిక సాంకేతికతతో కాపాడారు. 32 ఏళ్ల గర్భిణికి బైకోర్నేట్ యూటరస్, షార్ట్ సర్విక్స్, మధుమేహం, థైరాయిడ్, రక్తహీనత వంటి అనేక క్లిష్ట సమస్యలు ఉండటంతో పాటు గతంలో గర్భధారణలో ఇబ్బందులు ఎదురైన చరిత్ర ఉండటంతో ఈ కేసు వైద్యులకు సవాలుగా మారింది. గర్భస్రావం లేదా ముందస్తు ప్రసవం జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో డాక్టర్ జ్యోత్స్న ఆధ్వర్యంలో వైద్య బృందం సమయానికి స్పందించి అత్యాధునిక లాప్రోస్కోపిక్ అబ్డామినల్ సర్క్లోజ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. చికిత్స అనంతరం తల్లి, శిశువు ఇద్దరిని స్థిర ఆరోగ్య పరిస్థితిలో డిశ్చార్జ్ చేశారు. సందర్భంగా డాక్టర్ జ్యోత్స్న మాట్లాడుతూ ఇలాంటి క్లిష్ట గర్భధారణని సమయానికి గుర్తించి సరైన శస్త్రచికిత్స చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేశారు. यशोदा हॉस्पिटल में जो न्यूबॉर्न बेबी पैदा होते हैं जनरली 700 ग्राम से लेके या 600 ग्राम कोई भी बेबी बॉर्न होता है तो उसका मैं देखभाल मैं ही करता हूँ. जो मैडम ने भी बताया कि इतना कॉम्प्लिकेटेड डिलीवरी था क्योंकि जनरली वो बेबीज लॉस होते हैं, काफ़ी सारे अबॉर्शन भी हुए थे. ये जो बेबी था बाय गॉड्स ग्रेस एंड बाय मैडम ग्रेस ऑल्सो बेबी अच्छा आया, बट 2 kg था वेट उसका, 2.1 kg. बट बेबी का बहुत ज़्यादा ही ब्रीदिंग डिफिकल्टी था, लंग्स इमेच्योर था, सारे ऑर्गन्स इमेच्योर थे.
तो हम लोग उसको डायरेक्टली डिलीवरी रूम से उसको NICU में लेके गए। लेके जाने के बाद हम लोग उसको वेंटिलेशन में स्टार्ट किए। वेंटिलेटर जो होता है हमारा, हम ट्राई किए उसको इन्वेसिव वेंटिलेशन ना देके नॉन इन्वेसिव नाजल से देने के लिए। नाजल वेंटिलेशन मतलब एक मास्क लगा के उसको वेंटिलेट करते हैं। सो उसके साथ बेबी थोड़ा इम्प्रूव हुआ, और उसके बाद भी ब्रीदिंग डिफिकल्टी कम नहीं हुआ, तो हमें सर्फेक्टेंट देना पड़ा। सर्फेक्टेंट एक लंग प्रोटीन होता है जो कि हम लोग यहाँ से डाल के लंग्स के अंदर डालते हैं। मान लो इंक्यूबेट करके जो यहाँ पे जो ट्रैकिया है, जो वाइट पाइप होता है, फुट पाइप होता है, वहाँ पे डाल के सर्फेक्टेंट नाम का इंजेक्शन डालते हैं। वो डालने के बाद बेबी इम्प्रूव काफ़ी हुआ। बट डे 2 ऑफ लाइफ में जब सेकेंड डे आया बेबी का, तब बच्चे का थोड़ा सा फिट्स जैसा आया, फिट्स मारा। तो हम जब सारे टेस्ट किए उसमें कैल्शियम थोड़ा कम था। मदर को डायबिटिक था, तो डायबिटिक मदर का जनरली कैल्शियम बच्चों का जो आते हैं तो कैल्शियम कम होने का चांसेस रहता है, तो कैल्शियम काफ़ी कम था। तो हम लोग क्या किए, यहाँ पे एक अम्बिलिकस होता है ना, जो इसको आप लोग अम्बिलिकस को तेलुगु में क्या बोलते हैं, या नाभि में एक बड़ा सा होता है पेन, उसमें हम लोग लाइन डाल के उसमें कैल्शियम करेक्शन दिया। कैल्शियम करेक्शन देने के बाद बच्चे का फिट्स कंट्रोल हो गया। सो बाय डे 4 बेबी वाज अल्ट्रा स्टेबल। डे 4 के बाद से बेबी का वेट गेन स्टार्ट हुआ। सो अराउंड डे 8 डे 9 में बेबी वाज हम लोग शिफ्ट किए मदर के पास। डे 10 में हम डिस्चार्ज किए बेबी को। सो अभी भी फॉलोअप में बेबी आ रहा है हमारे पास। वो हेल्दी बेबी है और पेरेंट्स बहुत ज़्यादा खुश हैं। ये तो छोड़ दीजिए कि 2 kg का बच्चा है। हम अभी लास्ट 2 मंथ्स में 5 बेबीज डिस्चार्ज किए, जो कि सबका वेट 760 ग्राम 600 ग्राम ऐसा सब था। सो ये बातें हम लोग इसलिए कर रहे हैं क्योंकि ये जो मदर थी वो काफ़ी प्रीशियस बेबी डिलीवर की अभी, क्योंकि जैसे कि जानते हैं इसके पहले से काफ़ी अबॉर्शंस हुए थे। इतना अबॉर्शन के बाद एक बेबी डिलीवर हुआ, वो भी काफ़ी सीरियस था, क्रिटिकल था, बट ट्रीटमेंट के बाद वो बेबी सही हो गया एंड घर को डिस्चार्ज होकर गया। सो ये बोलने के लिए ये बात है कि यशोदा हॉस्पिटल मलकपेट में वो सब कुछ है जो कि क्रिटिकल मदर हो या क्रिटिकल बेबी हो, जिसका लाइफ सेविंग में जो टीम रहता है हम लोग का, विथ वेल इक्विपमेंट जो रहता है हमारा सब कुछ, चाहे एक OT हो, चाहे NICU हो, चाहे जो इक्विपमेंट्स हमें चाहिए एक बेबी का ट्रीटमेंट करने के लिए, या कोई भी स्टाफ हो, वो सब कुछ मौजूद है, जिसकी वजह से सारे कॉम्प्लिकेटेड केसेस, मतलब ये बोलना नहीं चाहिए लेकिन जो डेथ रेट होता है बेबियों का या फिर मदर का, वो 0 है हमारा यशोदा मलकपेट में। तो इसलिए टीम एफर्ट रहता है, फुल्ली इक्विप्ड NICU रहता है, जिसके वजह से वो सारे बेबीज बच के रहते हैं, बच के। నేను డాక్టర్ జ్యోత్స్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్ అండ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ ఎట్ యశోదా హాస్పిటల్ మలక్పేట్. నాకు 17 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను గత 11 ఏళ్ళ నుంచి నేను యశోదా హాస్పిటల్ మలక్పేట్లో వర్క్ చేస్తున్నాను. సో తను డాక్టర్ సత్య సాహు అండి, ఈజ్ అ నీనటాలజిస్ట్. సో మేము ఇవాళ ఖమ్మంకి రావడానికి రీజన్ ఏంటి అంటే, మేము ఒక రేర్ కేసు చేశాము. సో ఆ కేసు ఏంటి అని అంటే, ఒక మహిళ, తను 30 years ఉన్నాయి తనకి, కానీ తనకి ఏంటంటే ప్రెగ్నెన్సీస్లో ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో బేసిక్ ప్రాబ్లం ఏంటి అని అంటే, తనకి గర్భసంచి నార్మల్గా లేదన్నమాట. గర్భసంచి నార్మల్గా అందరికీ కూడా ఇలా ఉంటుంది. సో ఆవిడకి గర్భసంచి అనేది ఏంటంటే డివైడ్ అయిపోయి ఇలా ఉంది. సో ప్రతిసారి ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడల్లా ఏమవుతుందంటే, గర్భం ఇక్కడ వచ్చినప్పుడు ప్లేస్ లేక 5th 6th మంత్లో డెలివరీస్ అయిపోయేవారు. సో ఆ గర్భసంచి అనేది రెండు భాగాలుగా ఉండేవారికి. ఒక భాగంలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అక్కడ సరైన ప్లేస్ లేక ప్రతిసారి 5th 6th మంత్లో ఆమెకి డెలివరీ అయిపోతూ ఉంది. సో అలా 3 డెలివరీస్ అయిపోయాయి తనకి 5th 6th మంత్లో. ప్రతిసారి బేబీస్ చనిపోయేవాడు. సో 3rd టైం ఆమెకి వేరే దగ్గర ఒక రకమైన సర్జరీ అంటారు, దాన్ని సర్వైకల్ సర్క్లాజ్ అంటారు. సో స్టిచ్ వేస్తారు అనమాట దానికి. గర్భసంచి యొక్క ముఖద్వారానికి వాళ్ళు ఒక స్టిచ్ లాంటిది వేస్తారు. అది వేసాక కూడా తనకి మళ్ళీ 5th 6th మంత్లో మళ్ళీ డెలివరీ అయిపోయింది. సో మళ్ళీ 4th టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. సో దీనికి ఏంటంటే, మేము చేసింది ఏంటంటే, దీన్ని అబ్డామినల్ సర్క్లాజ్ అని ఒక సర్జరీ ఉంటుందన్నమాట. సో అది ఎలా చేస్తామంటే, లాప్రోస్కోపీ ద్వారా చేస్తాము. తనకి 3rd month ప్రెగ్నెన్సీ అప్పుడు. యాక్చువల్గా 3rd month ప్రెగ్నెన్సీలో మేము ఏం చేసామంటే, తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి లాప్రోస్కోపీ అంటే చిన్న హోల్స్ ద్వారా లోపలికి వెళ్ళి గర్భసంచి యొక్క ముఖద్వారం దగ్గర ఒక మెష్ లాంటిది వేసామన్నమాట. అంటే ఆ ద్వారం అనేది తెరుచుకుని తనకి ప్రతిసారి ఇలా 5th 6th మంత్లో డెలివరీస్ అవ్వకుండా అక్కడ ఒక మెష్ లాంటిది వేస్తాం. సో ఈ సర్జరీ అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అండి.
ఎందుకంటే ఆ మెష్ వేయడం అనేది చాలా ప్లేస్ ఉండదు, అక్కడ బేబీ ఉంటుంది లోపల, అండ్ ముందు బ్లాడర్ అంటే మూత్రం సంచి ఉంటుంది, వెనకాల పేగులు ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ బేసికల్లీ. సో మేము అందుకే ఒక ఆల్మోస్ట్ 2.5-3 hours పట్టింది మాకు సర్జరీ చేయడానికి. ఆ మెష్ వేసిన తర్వాత కూడా వేసేటప్పుడు కూడా మనకి ఇంత ప్రెగ్నెన్సీలో ఎక్కడైనా గర్భసంచిగా ఎక్కడ ముట్టుకున్నా మనకి ఇలా టచ్ చేసిన వెంటనే బ్లీడింగ్ అంత హెవీగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంత హెవీగా ఉంటుంది అన్నమాట. సో ఆ స్టిచ్ వేసేటప్పుడు కూడా తనకి బ్లీడింగ్ కంట్రోల్ చేసుకుంటూ చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది. సో ఆ మెష్ వేసాము. వేసిన తర్వాత ఆ పేషెంట్ మా దగ్గరికి కంటిన్యూస్గా ఫాలోఅప్స్కి రమ్మని చెప్పాము. ఆ దాంట్లో కూడా ఆమె డయాబెటిక్ అంటే షుగర్ పేషెంట్ మళ్ళీ తను. సో 4th ప్రెగ్నెన్సీ అండ్ 32 yearsకి తనకి ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది వచ్చింది. సో షుగర్ని మేనేజ్ చేసుకుంటూ షుగర్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ మెష్ని సరైన పొజిషన్లో ఉందా లేదా అని స్కాన్స్ చేసుకుంటూ బేబీ ఒక గ్రోత్ సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉన్నాము. సో అలా ఆమెకి 5th-6th monthలోనే ప్రెగ్నెన్సీస్ లాస్ అయ్యేవి. బట్ మేము మెష్ వేసిన తర్వాత ఆమెకి ఆల్మోస్ట్ 9th monthలో డెలివరీ అయింది. జస్ట్ 35-36 weeks రీచ్ అవ్వగానే ఆమెకి డెలివరీ అయింది. అంటే పెయిన్స్ వచ్చాయి. సో మేము ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్కి తీసుకున్నాము. సో 9th monthలో డెలివరీ అయిన బేబీస్ బాగుంటారు, ప్రీమెచ్యూర్ కాదు కాబట్టి. సో ప్రీటర్మ్ అంటే ఏంటంటే మనకి 37 కంప్లీట్ అయితేనే మనం టర్మ్ బేబీస్ అంటాము. సో 36 weeks కాబట్టి మనం ప్రీటర్మ్ అంటున్నాం. కానీ 9th monthలో వరకు మేము తీసుకొచ్చాము ఆ ప్రెగ్నెన్సీని. సో 3 డెలివరీస్ ఆమెకి 4th monthలోనే డెలివరీ అయిపోయి 5th monthలోనే డెలివరీ బేబీస్ చనిపోయేవాళ్ళు ఆమెకి. సో అలాంటిది మేము 9th monthకి తీసుకొచ్చి ఆ బేబీని డెలివరీ చేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.